నమస్తే డి న్యూస్ కి స్వాగతం నేను మీ మెర్సీ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ ఒంగోలు కలెక్టరేట్ లోని గ్రీవెన్స్ హాలులో వ్యవసాయ దాని అనుబంధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా జిల్లా సమగ్ర అభివృద్ధిలో భాగంగా 15% జీఎస్డీపీ వృద్ధి రేటు సాధించడమే లక్ష్యంగా సంబంధిత అధికారులు కృషి చేయాలని సూచించిన కలెక్టర్ ఒంగోలు నగర మేయర్ గంగడ సుజాత నివాసంలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్న ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు మేయర్ నివాసంలో సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని వెల్లడించిన దామచర్ల ఇక వివరాలకు వెళితే జిల్లా సమగ్ర అభివృద్ధిలో భాగంగా 15% జీఎస్డీపీ వృద్ధి రేటు సాధించడమే లక్ష్యంగా వ్యవసాయ దాని అనుబంధ శాఖల అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశించారు. కలెక్టరేట్ లోని గ్రీవెన్స్ హాలులో వ్యవసాయ దాని అనుబంధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తమీమ్ అన్సారియా మాట్లాడుతూ రానున్న 3 నెలల స్థిర లక్ష్యాలను సాధించే విధంగా మండలాల వారీగా నివేదికలు సిద్ధం చేయాలన్నారు. ప్రతి గ్రామంలో పొలం పిలుస్తుంది కార్యక్రమాలు తప్పనిసరిగా చేయాలని ఆదేశించారు. ప్రకృతి వ్యవసాయానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో అధిక సంఖ్యలో రైతులు ఆసక్తి చూపేలా ప్రోత్సహించాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు, జిల్లా మత్స్యశాఖ అధికారి చంద్రశేఖర్ రెడ్డి, పశు సంవర్ధక శాఖ జిల్లా అధికారి బేబీరాణి, జిల్లా ఉద్యాన శాఖ అధికారి గోపీచంద్ తదితరులు పాల్గొన్నారు. ప్రొయాక్టివ్ గా ఉండాలి. సో దట్ మీరందరూ కూడా ఫీల్డ్ లో చుట్టూ తిరగాలి. ఇప్పుడు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మేము చెప్తాము, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్, అదేవిధంగా మీ అనిమల్ హస్బెండరీ అసిస్టెంట్, వెటనరీ అసిస్టెంట్స్ ఉన్నారు. అందరూ కూడా ప్రజల దగ్గర యూ షుడ్ గో టు దెమ్ అండ్ వారు ఎక్కడి నుంచి కూడా నాకు కంప్లైంట్ రాకూడదు, మీ డిపార్ట్మెంట్ నుంచి ఇక్కడ ఫీల్డ్కి రావట్లేదు అనేది కంప్లైంట్స్ రాకూడదు. దట్ ఈస్ ద ఓన్లీ క్రైటీరియా. సో మీరు అందరూ కూడా యూ సెండ్ యువర్ స్టాఫ్స్ టు ద ఫీల్డ్, బీ ప్రోయాక్టివ్ అండ్ ఏదైనా అడ్వర్స్ న్యూస్ ఏదైనా అంటే టేక్ ఇట్ యాజ్ అ పాజిటివ్. మనకు సిస్టంలో ఉన్న ల్యాప్సెస్ ఏదైనా ఉంటే దాంట్ని మనకు తెలియజేయడానికి చెప్తున్నారని తీసుకోండి. సో దానికి కూడా వెంటనే యూ రెస్పాండ్ టు దాట్. ఏంటి ఏదైనా నిజంగానే లోపాలు ఉంటే సరి చేసుకో. ఏ కంప్లైంట్స్ వచ్చినా దానికి పూర్తిగా వాళ్ళకు సొల్యూషన్ ఇవ్వాలి, ప్రాపర్ రెస్పాన్స్ ఇవ్వాలి. మీరు చేయగలుగుతారో చేయలేరు, చేయగలిగినది వెంటనే చేసేసేయాలి, చేయలేదనేది చేయలేము అని చెప్పాలి. సో ఓవరాల్ యువర్ బిహేవియర్ టువర్డ్ బిహేవియర్ అనేది ఉండాలి. వారితో ఎవరు వచ్చినా మీ ఆఫీస్కి వచ్చినా వారితో సరిగా మాట్లాడాలి, ప్రాపర్ రెస్పాన్స్ ఇవ్వాలి. సో దిస్ ఈస్ ద కామన్ ఇన్స్ట్రక్షన్స్ అప్లికబుల్ టు ఆల్ డిపార్ట్మెంట్స్ అండ్ ఇట్ ఈస్ గివెన్ ఫ్రమ్ గౌరవ ముఖ్యమంత్రి గారు. కలెక్టర్ కాన్ఫరెన్స్ లో చెప్పినదే మీరు గవర్నమెంట్ అంటే కింద స్థాయిలో మీ విలేజ్ లెవెల్ స్టాఫ్స్ ఎవరు ఉన్నారో వారు ఎలా పీపుల్ తో బిహేవ్ చేస్తున్నారో దట్ విల్ రిఫ్లెక్ట్ ఆన్ ద గవర్నమెంట్. దే ఆర్ నాట్ వర్కింగ్ దేర్ యాస్ ఇన్ ద ఇండివిజువల్ కెపాసిటీ, దే ఆర్ రిప్రజెంటింగ్ ద గవర్నమెంట్. సో వారు ఎలా బిహేవ్ చేస్తున్నారో దట్ విల్ రిఫ్లెక్ట్ ఆన్ ద గవర్నమెంట్. సో వారి బిహేవియర్ ప్రాపర్ గా ఉండాలి. వారు సరిగా చేస్తున్నారా లేదా, వారు సరిగా బిహేవ్ చేస్తున్నారా లేదా చూడాల్సిన బాధ్యత. ఒంగోలు నగర మేయర్ గంగడ సుజాత నివాసంలో సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు, ఆయన సతీమణి నాగ సత్యలత ముఖ్య అతిథులుగా హాజరై క్రిస్మస్ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు మాట్లాడుతూ క్రిస్మస్ పండుగను ప్రపంచమంతా జరుపుకుంటుందని తెలిపారు. మేయర్ నివాసంలో సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సంతృతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ నూకసాని బాలాజీ, దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి, ఎర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్సన్ బాబు, తెలుగుదేశం పార్టీ నాయకులు మంత్రి శ్రీనివాసరావు, కొట్టారి నాగేశ్వరరావు, కామెపల్లి శ్రీనివాసరావు, సింగరాజు రాంబాబు, బండారు మదన్, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్, జనసేన పార్టీ నాయకుడు కంది రవిశంకర్, ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు, తెలుగు మహిళా నాయకురాలు పాల్గొన్నారు. సార్
తమ్ముడు జరుగుతాం నుంచి బిడ్డయ్యా బులుగుది ఈరోజు సెమీ క్రిస్మస్ సందర్భంగా ఏదైతే రేపు 25 క్రిస్మస్ పండగ ఉంది, ఆ పండగ సందర్భంగా అనేక ప్రాంతాల్లో కూడా సెమీ క్రిస్మస్ వేడుకలు జరుగుతూ ఉన్నాయి. దాని సందర్భంగా ఈరోజు మా మేయర్ గారు సెమీ క్రిస్మస్ కార్యక్రమం ఒకటి పెట్టి అందరూ కూడా ఎవరైతే కుటుంబ సభ్యులు కానీ ఫ్రెండ్స్ కానీ అందరూ దగ్గరగా ఉండే సంబంధాలు ఉండే వాళ్ళందరినీ కూడా ఈరోజు వాళ్ళ ఇంటికి భోజనానికి పిలవటం చాలా సంతోషం. ఆమెతో పాటు వాళ్ళ హస్బెండ్ అరుణ్ రాజు గారు వాళ్ళిద్దరు కూడా వీళ్ళు ఎంతోమందిని కార్పొరేటర్లని, అదేవిధంగా ముఖ్య నాయకుల్ని, అదేవిధంగా పత్రికా అందరినీ కూడా పిలిచి మంచి భోజనానికి ఈరోజు అందరినీ కూడా రమ్మన్నారు. మనస్ఫూర్తిగా అందరి తరఫున మా అభినందనలు తెలియజేస్తున్నాం. తప్పకుండా ఇదే కలయికతోటి అందరూ కలిసికట్టుగా ఏదైనా కూడా ఈరోజు ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని తప్పకుండా కూడా అన్ని విధాలుగా కూడా కలిసి పనిచేసి ఒక మంచి మార్గంలో ముందుకెళ్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ దానికోసం ఈరోజు ఈ మంచి కార్యక్రమాలు అందరూ కూడా భాగస్వాములు అయ్యాం. చాలా సంతోషం. మనస్ఫూర్తిగా మా మేయర్ గారికి, అదేవిధంగా వాళ్ళ హస్బెండ్కి, వాళ్ళిద్దరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాం. ఈరోజు సెమీ క్రిస్మస్ వేడుకల సందర్భంగా మరి అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. దానికి ముఖ్యంగా నేను ఎప్పటి నుంచో నేను పార్టీ మారిన తర్వాత మా గౌరవనీయులు మా ఎమ్మెల్యే గారు దామచర్ల జనార్దన్ రావు గారిని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని పిలిచి, అలాగే పార్టీ నాయకులను అందరినీ కూడా పిలిచి ఒక ట్రీట్ ఇవ్వాలని ఎప్పటి నుంచి అనుకున్నాను. కానీ ఈ సందర్భం కుదిరినందుకు, అలాగే సతీ సమేతంగా వారు రావడం, అలాగే బిఎన్ విజయ్ కుమార్ గారు ఎమ్మెల్యే గారు, సంతృప్తిపడి ఎమ్మెల్యే గారు, ఇంకా అలాగే లోక్సాని బాలాజీ గారు కానీ, మంత్రి శ్రీనివాస్ గారు, ముఖ్య నాయకులు అందరూ వచ్చి మరి మేము ఇవ్వబడే ట్రీట్కి మరి అందరూ విచ్చేసినందుకు పేరు పేరున నా తరపున, మా కుటుంబం తరపున, మా హస్బెండ్ తరపున కూడా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ క్రిస్మస్ కానివ్వండి, రాబోయే నూతన సంవత్సరం కానివ్వండి, ప్రతి ఒక్కరి యొక్క మనసుల్లో మరి మంచిని నింపాలని, అలాగనే అందరూ కూడా రాబోయే సంవత్సరంలో అందరూ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఉండాలని, ప్రతి ఒక్కరు కూడా బాగుండాలని చెప్పి, అంతేకాకుండా ముఖ్యంగా మా నగరపాలక సంస్థ ఏదైతే మా నగరం ఉందో ఆ నగరాన్ని కూడా బాగా అభివృద్ధి పదంలో మా ఎమ్మెల్యే గారు కూడా నడిపించే విధంగా భగవంతుడు మాకు అన్ని విధాలుగా సహాయం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ హ్యాపీ క్రిస్మస్. ఒంగోలులోని జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో నూతన హాస్పిటల్ నిర్మాణానికి పోలీస్ సూపరింటెండెంట్ ఏఆర్ దామోదర్ భూమి పూజ చేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి విధులు నిర్వర్తిస్తున్న పోలీసు సిబ్బంది సంక్షేమమే లక్ష్యంగా హాస్పిటల్ నిర్మాణం చేపట్టినట్లు చెప్పారు. పోలీసులు రాత్రింబవలు పనిచేయడంతో పాటు ప్రతిరోజు ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటూ అధిక ఒత్తిడికి గురవుతున్నారని ఎస్పీ తెలిపారు. దీనిని దృష్టిలో ఉంచుకొని అత్యాధునిక సదుపాయాలతో మెరుగైన వైద్య పరీక్షలు అందేలా హాస్పిటల్ నిర్మిస్తున్నట్లు వివరించారు. హాస్పిటల్ నిర్మాణానికి ముందుకు వచ్చిన కిమ్స్ హాస్పిటల్ యాజమాన్యాన్ని ఎస్పీ దామోదర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీలు నాగేశ్వరరావు, అశోక్ బాబు, కిమ్స్ హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గిరినాయుడు, సిఇఓ అంకిరెడ్డి, మెడికల్ సూపరింటెండెంట్ శ్రీహరిరెడ్డి, పోలీస్ యూనిట్ డైరెక్టర్ భానుమతి, ఆర్ఐలు రమేష్ కృష్ణన్, సీతారామిరెడ్డి, హౌసింగ్ బోర్డు ఈఈ పార్థ సారథి తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పోలీస్ కేంద్రంలో ఒక హాస్పిటల్ నిర్మాణానికి కిమ్స్ యాజమాన్యం ఒప్పుకున్నారు. వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసి ఇవ్వడానికి దాదాపు ₹1,50,00,000 విలువైనటువంటి ఈ హాస్పిటల్ నిర్మాణానికి ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. మన పోలీస్ సిబ్బంది అందరికి కూడా ఇది చాలా అందుబాటులో ఉంటుంది. ఇక్కడ డాక్టరు టీము అన్ని టెస్టులు చేయడం కానివ్వండి, అలాంటి అధునాతనటువంటి సదుపాయాలతో నిర్మించడానికి వాళ్ళు ఒప్పుకున్నారు. కిమ్స్ యాజమాన్యానికి నా తరఫున, మా పోలీస్ శాఖ తరఫున, మా జిల్లా పోలీసు సిబ్బంది తరఫున మరొకసారి వాళ్ళకి అభినందనలు. థ్యాంక్ యూ. అంటే గవర్నమెంట్ ఉన్నాయి, మా దగ్గర లేదు, ఎక్కడా లేదు. ఇక్కడ మన దగ్గర ఫస్ట్ టైం మనం హాస్పిటల్ అధునాతనంగా నిర్మించుకున్నాం. ఈ నెల 21వ తేదీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఉదయం నుండి సాయంత్రం వరకు ఒంగోలు నగరంలో పలు చోట్ల ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు నగర వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కటారి శంకర్ తెలిపారు. వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో కార్యక్రమ వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు, దర్శి శాసనసభ్యులు డాక్టర్ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచపల్లి వెంకయ్యమ్మ, ఒంగోలు పార్లమెంట్ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం సమన్వయకర్త చుండూరి రవిబాబు ముఖ్య అతిథులుగా పాల్గొంటారని తెలిపారు. రాత్రి 8 గంటలకు పార్టీ కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తున్నట్లు శంకర్ తెలియజేశారు. ఈ వేడుకల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఇమ్రాన్, పార్టీ నాయకులు రొండ అంజురెడ్డి, లీగల్ సెల్ నగరికంటి శ్రీనివాసరావు, గుడ్డల వెంకటేశ్వర్లు, భూమిరెడ్డి రమణమ్మ, ఎస్ విజయలక్ష్మి, పింగిలి శ్రీను తదితరులు పాల్గొన్నారు. రేపు మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా ప్రకాశం జిల్లాలో కూడా ప్రతి నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి ఒంగోలు నియోజకవర్గానికి సంబంధించి పలు సేవా కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. దీనికి ముఖ్య అతిథులుగా గౌరవనీయులు జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, అదేవిధంగా జడ్పీ చైర్పర్సన్ గౌరవనీయులు బూచేపల్లి వెంకయ్యమ్మ గారు, అదేవిధంగా గౌరవనీయులు ఒంగోలు పార్లమెంటు ఇన్ఛార్జ్ అయినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, అదేవిధంగా ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త మరి ఇన్ఛార్జ్ చుండూరు రవిబాబు గారు పాల్గొంటున్నారు. మరి ముందుగా మొట్టమొదటి 9:30 కల్లా ఒంగోలులో మరి జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా భారీ కేక్ కటింగ్ని కట్ చేయడం జరుగుతుంది. తదనంతరం పార్టీ ఆఫీసులోనే నందకిషోర్ గారు డాక్టర్ సెల్ అధ్యక్షుల ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంపు ప్రారంభించబడుతుంది. తర్వాత ఒంగోలు నియోజకవర్గానికి సంబంధించి పేద మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం మరి పార్టీ వైఎస్ఆర్ జిల్లా ఆఫీసులోనే డయాస్ కూడా అరేంజ్ చేసాం. డయాస్ మీద చీరల పంపిణీ ప్రారంభించబడుతుంది. తర్వాత పలు సేవా కార్యక్రమాలు ఇంకా ఒంగోలులో మరి కార్యకర్తలు, నాయకులు మరి పెడతాం జరిగింది. వాటన్నిటికీ ముఖ్య అతిథులు అయితే ఎవరైతే చెప్పామో వారందరూ హాజరవుతారు. 11:15 నిమిషాలకు వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో మరి కొత్తగా నియమింపబడినటువంటి ఎన్ఎస్ఆర్ గారి ఆధ్వర్యంలో మాతా శిశు వైద్యశాల నందు ఫ్రూట్స్ మరియు బ్రెడ్ పంపిణీ జరుగుతుంది. 11:30కి వైఎస్ఆర్సీపీ యువజన విభాగం నాయకులు ముల్లంగి రవీంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో వెంకటేశ్వర కాలనీలో కఫ్ అండ్ డమ్ స్కూల్ నందు మిక్సీ మరియు ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా 11:45కి 45వ డివిజన్ కార్పొరేటర్ వెన్నపూస కుమారి గారు, అదేవిధంగా వారు భర్త అయినటువంటి వెంకటేశ్వర రెడ్డి గారు మరియు డివిజన్ అధ్యక్షులు పల్నాటి రవీంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో కర్నూలు రోడ్లోని సున్నపు బట్టీల వీధి నందు సూర్య చారిటబుల్ ట్రస్ట్ వారి బ్లైండ్ స్కూల్ నందు అన్నదాన కార్యక్రమం జరుగును. 12 గంటలకు 44వ డివిజన్ నాయకుల ఆధ్వర్యంలో ఉమా మనో వికాస్ కేంద్రం నందు అన్నదాన కార్యక్రమం జరుగును. అదేవిధంగా మధ్యాహ్నం 2:30కి చింతాగారిపాలెం నందు నాయకుల ఆధ్వర్యంలో అక్కడ నాయకులు అరేంజ్ చేసిన కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం 5 గంటలకి కోఆప్షన్ సభ్యులు
రషీదా గారు, అదేవిధంగా నాగూర్ గారు మరియు 33వ డివిజన్ అధ్యక్షులు పందింటి కాశీరావు జేమ్స్ గారి ఆధ్వర్యంలో మంగమూరు రోడ్డులోని వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం నందు కేక్ కటింగ్ కార్యక్రమం జరిగింది. మాజీ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా పలు కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలని ఇప్పుడు మా సిటీ ప్రెసిడెంట్ శ్రీ శంకర్ గారు తెలపడం జరిగింది. ఒంగోలు నగరంలో ఉండేటువంటి 50 డివిజన్లు, అలానే కొత్తపట్నం కానివ్వండి, ఒంగోలు మండలంలో ఉండేటువంటి వైఎస్ఆర్ అభిమానులందరూ కూడా జిల్లా పార్టీ ఆఫీస్లో జరిగేటువంటి కేక్ కటింగ్ ప్రోగ్రాంకి మీరందరూ తరలివచ్చి మరి మన జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా వారికి మద్దతు తెలుపుతూ అలానే పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయాల్సిందిగా నేను ఈ మీడియా ముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ ప్రదాత. అంటే గత 5 సంవత్సరాల్లో ప్రతి 3 నెలలకి ఏదో ఒక పథకం రూపంలో పేద మహిళలు పండుగ వచ్చినప్పుడు సంతోషంగా వారి కుటుంబాల్లో జరుపుకునే విధంగా గత 5 సంవత్సరాలు మనం గడపడం జరిగింది. మరి ఇవాళ మనం ప్రభుత్వంలో లేకపోయినప్పటికీ ఇవాళ పెద్దలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి సారథ్యంలో, అలానే ప్రకాశం జిల్లా ఇన్ఛార్జ్ శ్రీ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి సారథ్యంలోనే, మరి ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ చుండూరు రవిబాబు గారు, అలానే సిటీ ప్రెసిడెంట్ శ్రీ కటార్ శంకర్ గారి అందరూ సమీక్ష కృషితో రాబోయేటువంటి 3-4 పండుగలు ఉన్నా సరే పేదలు వారికి ఒక చీరనైనా సరే ఈ పుట్టినరోజు సందర్భంగా బహుకరించాల్సిందని చెప్పి అందరూ కూడా తెలపడం జరిగింది. మాతా శిశు వైద్యశాలలో అక్కడ ఉన్నటువంటి పేషెంట్లకు, ఆ తల్లులకు ఫ్రూట్స్ అండ్ బ్రెడ్స్ పంపిణీ కార్యక్రమం చేయాలనుకున్నాం. గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి గారిలు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి మా పుట్టినరోజు వేడుకను పండుగ వాతావరణంలో చేయాలని చెప్పని పార్టీ పెద్దలందరూ నిర్ణయించిన క్రమంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, అట్లాగే జిల్లా అధ్యక్షులు శ్రీ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, మన ఒంగోలు పట్టణ నియోజక సమన్వయకర్త చుండూరు రవణ గారు, సిటీ ప్రెసిడెంట్ కటారి శంకర్ ఆధ్వర్యంలో రేపు భారీ స్థాయిలో కేక్ కటింగు, అట్లాగే అన్ని రకాల మీకు ముందుగా తెలియజేసిన షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలు జరుగుతున్నాయి. వీటిల్లో కూడా నియోజకవర్గ స్థాయిలో జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా జగనన్న గారి బర్త్డే జరుగుతున్న సందర్భంలో అన్ని వర్గాల ప్రజలను ఈ కార్యక్రమంలో మమేకమేమని చెప్పని కోరుతున్నాను. లీగల్ సెల్గా లాయర్లు కూడా అందరినీ పాల్గొనమని, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయమని చెప్పని మరీ ముఖ్యంగా నేను కోరుతున్నాను. మీడియా మిత్రులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యి దీన్ని జయప్రదం చేయాలి. నేడు అద్దంకిలో ఒకేసారి 111 మంది లబ్ధిదారులకు వైద్య ఖర్చుల నిమిత్తం 1,26,71,093 రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి గొట్టిపాటి రవికుమార్ అందజేశారు. వాటితో పాటు 6గురికి ఆపరేషన్ల నిమిత్తం 29,80,000 విలువైన ఎల్ఈసీలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ ఇది ప్రజల ప్రభుత్వమని, ప్రజలు కష్టాల్లో అండగా నిలిచే నిజమైన మానవీయ ప్రభుత్వమని వెల్లడించారు. అప్పారెడ్డి వెంకట్రావు కాంపూరి చంద్రశేఖర్ రాజు ఎల్ఓసిలో 6 మందికి ఇచ్చాము, 29,80,000 ఇచ్చాము. ఇవాళ ఒక్కరోజే మనం 1,56,51,093 రూపాయలు ఇప్పటిదాకా మనం ఇవాళ మొత్తం ఇవ్వడం జరిగింది అనమాట. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 6 నెలల్లో మనం ఇప్పటిదాకా దాదాపు 3.5 కోట్ల మందికి 3.5 కోట్ల రూపాయల పైన మనం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఇచ్చామన్నమాట. గత గవర్నమెంట్ లో ఎప్పుడు కూడా ఒక్క చెక్ ఇవ్వలేదు. ఈసారి మనం ఒక్కోసారి కనీసం 50 నుంచి 60 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి చాలా పెద్ద ఎత్తున ఖర్చు పెడతా ఉన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళ ఒక్కరోజే మనం దాదాపు 1,56,51,000 రూపాయలు ఇచ్చాం. ఒక్కరోజే 1,50,00,000 ఇచ్చామన్నమాట. రాష్ట్రంలోని మాలలు విరివిగా ప్రయోజనాలు పొందేలా చూస్తారని రాష్ట్ర మాల కార్పొరేషన్ చైర్మన్ పెదపూడి విజయ్ కుమార్ వెల్లడించారు.
ఒంగోలులోని అంబేద్కర్ భవన్లో జరిగిన సన్మాన సభలో ఆయన మాట్లాడుతూ రాజకీయంగా ఎలాంటి పరిస్థితులు ఎదురైనా వాటిని తట్టుకుంటూ తన సామాజిక వర్గంలో ఇబ్బందులు పడుతున్న వారిని ఆదుకోవాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తనకు చెప్పారని ఆ దిశగా తను ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. సంతృతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా మాల ఉద్యోగ ఉపాధ్యాయ మాల సంఘాల ప్రతినిధులు విజయ్ కుమార్ ను సన్మానించారు. విజయ్ కుమార్ యొక్క సన్మాన సభ అద్భుతమైనటువంటి మాత్రం మనకి ఎమ్మెల్యే దారాంగబాబు గారు చేసినటువంటి వేణుకొండ మురళి గారు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఏ విధమైన డైరెక్షన్లో వెళ్ళాలి అనేది ఐ థింక్ వారికంటే చెప్పగలిగేవారు అర్హులు ఎవరు లేరనేది నా ముఖ్య ఉద్దేశం. దయచేసి వారు కనుక సభలో ఉంటే వారి స్టేట్మెంట్ని దయచేసి అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకోవాల్సిందిగా విన్నవించుకుంటా ఉన్నాను. మరీ ముఖ్యంగా 2018లో ఈ కార్యక్రమం ముఖ్యంగా నడవడానికి ఏర్పాటు కావడానికి ముఖ్య కారకులు 2018లో గౌరవనీయులు మాన్యశ్రీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని నేను కలవడం జరిగింది. మా గురువుగారు మాదాపూర్లో పార్టీ ఆఫీస్ ఉండేది. వెళ్తూ ఇలా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తున్నా వస్తావా అన్నాడు. వస్తాను సార్, ఆ రోజు మాకు వేరే పని ఏమి లేదు, ఖాళీగా ఉన్నాం, క్లాసెస్ ఏమి లేవు, వస్తాను సార్, సార్ని కూడా చూసినట్టు ఉంటుందని వెళ్తే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అప్పటికి రోహిత్ వేముల ఉద్యమంలో ఉన్నాం, కేసులు అయ్యాయి, సస్పెండ్ అయిపోయి ఉన్నాం, కెరీర్స్ ఎలా వెళ్ళాలి, ఎలా ముందుకు వెళ్ళాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాం. శ్రీ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి సార్ మేము కూడా మీ పార్టీలో చేరతాం సార్ అని అడిగితే వారు ఏమన్నారంటే ఏం చేస్తారు మీరు అన్నాడు. ఏం చేస్తారంటే మీరేం పని చెప్తే చేస్తాం సార్ అన్న. వారు అన్నమాట నాకు ఇప్పటికీ గుర్తు. ముందు వెళ్ళి మన పార్టీ సిద్ధాంతాలని ప్రజల్లో చర్చ పెట్టండి అన్నాను. ముఖ్యంగా యువతలో చర్చ పెట్టండి అంటే వారి ఉద్దేశం ఏంటంటే ఏ రాజకీయ నాయకులైనా ఏమంటారండి ఇదే కులం బాబు, ఓకే మాలోడిగా, సరే మాల కులంలోకి వెళ్ళి మాల కులం నుంచి మనకి ఎక్కువ ఓట్లు వచ్చే విధంగా కష్టం చేయని చెప్పి సదరు రాజకీయ నాయకులు చెప్పేటువంటి సమకాలీన రాజకీయ పరిస్థితుల్లో వారు చెప్పినటువంటి మాట ముందు మన సిద్ధాంతాలను చర్చ పెట్టండి, యువతలో మన సిద్ధాంతాలు నచ్చి మన దగ్గర రావాలి, కానీ మనం ఏదో ఆశ చూపి వాళ్ళని చేర్చుకుంటే అది సరైన రాజకీయం కాదని చెప్పి వారు చెప్పారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏది ఏమి జరిగినా కానీ మనకనేది మన ఆత్మ అనేది ఒకటి ఉంటుంది, దానికి మనం సమాధానం చెప్పుకోవాలా, దానికి కాన్షియస్ అనేది ఇంగ్లీష్లో. సో నేను అనేది ఏంటిదంటే దాంట్లో క్లారిటీ ఎవడేమన్నా అనుకున్నా కానీ మనం ఇప్పుడు నాకుంటే నేను ఫస్ట్ ఎస్టీలకు ప్రిఫరెన్స్ ఇస్తా, ఎస్సీలకి 2 వర్గాలకి ఇస్తా, దాని తర్వాత బీసీలకి ఇస్తా, ముస్లిమ్స్కి ఇస్తారు. తర్వాత ఎందుకంటే పేద బడుగు వర్గాలు చేయాలంటే ఇదే దానికి ఒక ఫిలాసఫీ. ఎవడు వాడు ఓటేసినా వేయని, వేయకపోయినా పోని, ఇది నా పర్సనల్ బిలీఫ్. సో అందుకని అది నాకు చేతనైనంత వరకు ఆ పాలసీ ఎందుకంటే నేను నాకు సమాధానం చెప్పుకోవాలా, నేను హ్యాపీగా ఉంటే మీతో ఎవడేమనుకుంటే నాకేమి, అది అలాంటి ఫిలాసఫీ మనకుంది. కాబట్టి నేను కూడా కొన్ని సూచనలు నాకున్న అభిప్రాయాలు నేను చెప్తున్నాను. సరే ఏంటంటే నేను ఈ మధ్య ఏదో 2-3 మాటలు మాట్లాడుతున్నా కానీ ఇంతకుముందు ఎప్పుడు స్పీచ్లు ఇచ్చేవాడిని కాదు. సో అందుకని స్పీచ్లు తక్కువ, పని ఎక్కువ చేసేవాడిని. మా అంకారావు చెప్పాడు స్పీచ్లు తక్కువ పని ఎక్కువ చేశానని. సో అందుకని ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఏది ఏమైనా కానీ నా ఉద్దేశం ఏంటిదంటే పొలిటికల్ పవర్ అనేది చాలా ఇంపార్టెంట్. నా ఉద్దేశం అంటే పొలిటికల్ పవర్లో మాలా మాదిగలు కూడా కలిసి పనిచేయాలనేది నా కోరిక, అభిప్రాయం అని చెప్పడం లేదు.
ఆడపిల్లలు చదువుకునే సమయంలో ఏమైనా ఇబ్బందులకు గురైతే వారిని వారు సెల్ఫ్ ప్రొటెక్షన్ చేసుకునే విషయమై వ్యవసాయ శాఖకు చెందిన ప్రకృతి వ్యవసాయం విభాగం ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ఆ విభాగం డిస్ట్రిక్ట్ ప్రాజెక్టుకు మేనేజర్ సుభాషుని కొత్తపట్నం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి వివరించారు. ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు ఉంటే సెల్ఫ్ ప్రొటెక్షన్ చేసుకుని తర్వాత తల్లిదండ్రులకు తెలియచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, ప్రకృతి వ్యవసాయ విభాగం సిబ్బంది పాల్గొన్నారు. ఆరోగ్యాన్ని ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల పదవులను భర్తీ చేశారు. జిల్లా బీసీ సెల్ అధ్యక్షులుగా బొట్ల సుబ్బారావు, లీగల్ సెల్ అధ్యక్షులుగా నగరికంటి శ్రీనివాసరావు, డాక్టర్ సెల్ అధ్యక్షులుగా నందకిషోర్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా నూతనంగా పదవులు పొందిన వారిని జిల్లా పార్టీ కార్యాలయంలో నగర కన్వీనర్ కటారి శంకర్ అధ్యక్షతన ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కటారి శంకర్ మాట్లాడుతూ నూతనంగా పదవులు పొందిన వారు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. బీసీ సెల్ జిల్లా అధ్యక్షులుగా నియమితులైన బొట్ల సుబ్బారావు మాట్లాడుతూ బీసీల అభ్యున్నతికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని కొనియాడారు. జిల్లాలో బీసీ సమస్యల పట్ల పోరాడి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘ నాయకులు చావలి శివప్రసాద్, కటారి ప్రసాద్, కుట్టుబోయిన కోటి యాదవ్, సాదం విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు నగరాధ్యక్షులు కటారి శంకర్రావు గారు, అలాగే ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జి చుండూరు రవి గారి ఆధ్వర్యంలో ఇక్కడ చీరల పంపిణీ, ఇతరత్ర కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలన్నింటికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, డివిజన్ అధ్యక్షులు, అలాగే మన పార్టీకి బలంగా నిలబడి ఉన్నటువంటి కార్పొరేటర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరై కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుచున్నాను. అలాగే ఈరోజు మన పార్టీ అధిష్టానం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే మన పార్లమెంటు పరిశీలకులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, మన పెద్దలు వైవి సుబ్బారెడ్డి గారు, అలాగే ఈ జిల్లా అధ్యక్షులు పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే అండగా నిలబడినటువంటి జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, ఇన్ఛార్జి చుండూరు రవిబాబు గారు, అలాగే మన ఒంగోలు నగరాధ్యక్షులు కటా శంకర్రావు గారు, వీరందరి ఆధ్వర్యంలో నాకు బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడిగా పదవి ఇవ్వటం నాకు చాలా ఆనందదాయకంగా ఉంది. పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, అదేవిధంగా ఒంగోలు నియోజకవర్గం సంబంధించి ఇన్ఛార్జ్ చుండూరు రవి వారి ఆధ్వర్యంలో మన నియోజకవర్గం నుంచి ముగ్గురికి విభాగ అధ్యక్షులు రావడం జరిగింది. అందులో ముఖ్యంగా బీసీసీఎల్ విభాగ అధ్యక్షుడిగా బొట్ల సుబ్బారావు గారు, ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బీసీలకి ఎన్నుముకగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన జరిగింది. మరి అదేవిధంగా ఇప్పుడు కూడా మరి ప్రతిపక్షంలో ఉన్నా కూడా బీసీలందరికీ పెద్దపేట వేస్తూ ఆయన పదవులు కానీ అవి ఇస్తూ ఉన్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని సుబ్బారావు గారు మరి మన జిల్లా బీసీలందరినీ ఐక్యంగా తీసుకొచ్చి పార్టీ పటిష్టతకి పాటుపడాలని కోరుకుంటూ, అదేవిధంగా నగరికంటి శ్రీనివాసరావు గారికి లీగల్ సెల్ విభాగానికి సంబంధించి అధ్యక్షులు ఇచ్చారు. మరి వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వారు కూడా మరి లీగల్కి సంబంధించి లాయర్లందరినీ మరి అందరినీ కలుపుకొని ఏదైతే ఇప్పుడు మరి రాక్షస పాలన జరుగుతుందో కార్యకర్తలందరినీ, అదేవిధంగా సోషల్ మీడియాకు సంబంధించి మరి యాక్టివిటీస్లందరినీ బాధ పెడుతుంది. స్టాంప్ కలెక్షన్ అద్వితీయమైన అనుభూతి అని
తన చిన్నతనంలోనే స్టాంపు కలెక్షన్స్ తో పాటు కొత్త నాణాలు, కొత్తగా వచ్చిన నోట్లను సేకరించడం తనకు హాబీ అని ఆంధ్ర కేసరి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డివిఆర్ మూర్తి అన్నారు. ఒంగోలు ఎన్సీఓ హోమ్ లో 2 రోజుల పాటు ఏర్పాటు చేసిన ఫిలాటపీ స్టాంపుల ప్రదర్శన ప్రకాశం పెక్స్ 2024 కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. స్టాంపుల ప్రదర్శనకు విచ్చేసిన ఒంగోలు నగరంలోని పలు పాఠశాల విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ స్టాంపులు దేశ విదేశాల చరిత్రను తెలియజేస్తాయని, దేశ చరిత్రలో ప్రాముఖ్యత సంతరించుకున్న అనేక ప్రదేశాలతో పాటు ప్రముఖులు, దేశభక్తులు, ప్రకృతి అందాలు, వివిధ రకాల జంతువులు, పేరెనికగన్న చరిత్రాత్మక ఘట్టాలను స్టాంపులు భావితరాలకు తెలియజేస్తాయని పేర్కొన్నారు. చాలా మంది స్టాంపుల కలెక్షన్ హాబీగా చేసుకుంటారని తెలిపారు. ఇక్కడ ప్రదర్శించిన స్టాంపుల కలెక్షన్ చాలా అరుదుగా ఉందని, విద్యార్థులు వాటిని తిలకించి విజ్ఞానాన్ని పొందాలని తెలిపారు. ఒంగోలు పోస్టల్ శాఖ ఇటువంటి మంచి అవకాశం కల్పించడం అభినందనీయమని పేర్కొన్నారు. సీనియర్ సూపరింటెండెంట్ ఎండి జాఫర్ సాదిక్ మాట్లాడుతూ 2 రోజుల పాటు జరిగే ఈ ఫిలాటపీ స్టాంపుల ప్రదర్శన అనంతరం విద్యార్థులకు బహుమతి ప్రధానోత్సవం జరుగుతుందని తెలిపారు. నగరంలోని పలు పాఠశాలల విద్యార్థులు స్టాంపుల ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు. ఫిలాటలీ ఎగ్జిబిషను ప్రకాశం పెక్స్ అనే పేరుతోటి ఇక్కడ ఆర్గనైజ్ చేయడం అనేది చాలా బాగుంది. నేను వచ్చి ఇనాగ్రేట్ చేయడానికి అవకాశం వచ్చినందుకు నేను సంతోషిస్తున్నాను. ఈ ఫిలాటలీ ఎగ్జిబిషన్ ఏమవుతుందంటే ఇప్పుడు ఉన్నటువంటి స్కూల్ పిల్లలకు కానీ కొంచెం పెద్దలకు కానీ ఇవి చూసి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఇందులో నేను చూసినటువంటి ఇక్కడ స్టాంపులు కలెక్షన్ కానీ చాలా కష్టపడి వాళ్ళందరూ కలెక్ట్ చేశారు. స్టాంప్స్ చాలా దేశాలు కలెక్ట్ చేశారు, మన దేశంలో ఉన్నటువంటి కలెక్ట్ చేశారు. ఇంచుమించుగా 1947 నుంచి ఇప్పటిదాకా ఉన్నటువంటి స్టాంపులు చాలా కలెక్ట్ చేసి ఉన్నారు. ఇది చూస్తే ఏమనిపిస్తుంది అంటే మనకి స్టాంపులు మనం చూస్తే ఏమవుతుంది, మన దేశం తాలూకా చరిత్ర ఒక 70 సంవత్సరాల చరిత్ర కూడా తెలుస్తుంది. ఒకటి. రెండోది ఏమవుతుంది, మిగతా దేశాల్లో వాళ్ళు ఏ రకమైన స్టాంపులు వేశారు, ఏ రకమైనటువంటి గుర్తు తెచ్చుకునే అవకాశం ఉంటుంది అనేటువంటిది మనకి తెలుస్తుంది. అంటే మీకు ఉదాహరణకి చెప్పాలంటే మనకి ఈ పోస్టల్ డిపార్ట్మెంట్లో ఏం చేస్తారంటే డెఫినిటివ్ స్టాంప్స్ అని అంటారు. వీళ్ళు ఒక సిరీస్ ఆఫ్ స్టాంప్స్ని వీళ్ళు ప్రింట్ చేయడం కానీ చేస్తూ ఉంటారు. అంటే దాంట్లో ఉద్దేశం ఏంటంటే ఇంచుమించు 2008లో అనుకుంటాను ఇది మొదలుపెట్టారు. ఒకటి ఇప్పుడు సైన్స్కి సంబంధించినటువంటి స్టాంప్స్ అన్నీ వేసుకుంటూ వస్తే ఏమవుతుందంటే ఈ పిల్లలు ఆ స్టాంప్స్ కలెక్ట్ చేసుకున్నట్లయితే ఏం జరుగుతుంది అనేటువంటిది పిల్లలకి బాగా తెలుసుకునే అవకాశం ఉంటుంది, అవగాహన కూడా ఉంటుంది. అయితే నేను ఈ తల్లిదండ్రులకి ఇచ్చినటువంటి ఒక సలహా ఏంటంటే ఇటువంటి స్టాంప్స్ కలెక్షన్ అనేది మీ పిల్లలకి మీరు నేర్పితే ఏమవుతుందంటే జీవితంలో క్రమశిక్షణ అనేటువంటి వాళ్ళకి అలవాటు అవుతుంది. ఒకటి ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఇప్పటి వరకు జరగని విధంగా మొట్టమొదటిసారిగా డిస్ట్రిక్ట్ లెవెల్ ఫిలాటలీ ఎగ్జిబిషన్ అనేది మన ప్రకాశం పోస్టల్ డివిజన్ తరఫున ఈరోజు ఎంతోమంది బాలబాలికలకు, యూత్కి, ప్రజలకు కూడా ఎవరైతే ఈ స్టాంప్ కలెక్షన్ హాబీగా ఉన్న వాళ్లకు ప్లస్ కొత్తగా స్టాంప్ కలెక్షన్ హాబీగా చేసుకునే వాళ్ళకు కూడా వివిధ రకాలైనటువంటి స్టాంపులను మనం ఈరోజు ప్రదర్శనలో ఉంచడం జరిగింది. దీనికి సంబంధించి 2 రోజులు ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు మరియు రేపు కూడా మార్నింగ్ 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ యొక్క ప్రదర్శన కొనసాగుతుంది. కాబట్టి ఇందులో ఉన్నటువంటి వివిధ రకాలైన స్టాంపులను ఏదైతే మన ఫిలాటలిస్టులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి వారి యొక్క సేకరణలంతా ఈరోజు ఇక్కడ ప్రదర్శన చేశారు. వాటిని తిలకించి తద్వారా మన విద్యార్థులు కూడా దాని యొక్క విజ్ఞానాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఒక స్టాంపుని మనం చూస్తే ఏదో ఒక చిన్న స్టాంపులా కాకుండా దాని వెనుక ఎన్నో విజ్ఞానపరమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఒక స్టాంపు మీద చూస్తే అది ఏ సంవత్సరము ఇష్యూ చేయబడింది, ఏ దేశం ఇష్యూ చేసింది, దాని యొక్క వాల్యూ ఎంత, దాని యొక్క ఇన్స్క్రిప్షన్ ఏంటి, అది ఎంత మార్జిన్లో ఉంది, ఏ కలర్లో ఉంది, ఇట్లాంటి ప్రతి డీటెయిల్స్ కూడా దాని మీద మనం స్టడీ చేసినట్లయితే వాళ్ళకు మంచి విజ్ఞానం వస్తుంది. అందుకే ఈ యొక్క ఫిలాటలీని కింగ్ ఆఫ్ హాబీస్ అన్నారు. 2024-2025 విద్యా సంవత్సరానికి సంబంధించి ఒంగోలులోని ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ విద్యార్థుల ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. జీజీహెచ్ ప్రాంగణంలోని ఆడిటోరియంలో ల్యాంప్ లైటింగ్ సెరమనీ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య వక్తగా హాజరైన ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాల ఎక్స్ ప్రిన్సిపల్ అనాటమీ విభాగం హెచ్ఓడి సుధాకర్ బాబు మాట్లాడుతూ వైద్య సేవలు అందించే విషయంలో నర్సింగ్ సిబ్బంది పాత్ర ఎంతో ఉందన్నారు. నర్సింగ్ సిబ్బంది లేకుంటే వైద్య సేవలకు ఆటంకం కలుగుతుందని తెలిపారు.
అలాంటి నర్సింగ్ విద్యలో చేరుతున్న విద్యార్థులను అభినందిస్తూ మంచి సబ్జెక్ట్తో బయటకు రావాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ ప్రిన్సిపల్ సుమిత్రదేవి మాట్లాడుతూ నర్సింగ్ అనేది యూనివర్సల్ అయిందన్నారు. బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసిన వారికి ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఉద్యోగ అవకాశాలు ఉంటాయన్నారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన కోర్సును ఎంపిక చేసుకొని ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలో మొదటి సంవత్సరం చేరిన విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. మెడికల్ కాలేజ్ నుంచి మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు మరియు వైస్ ప్రిన్సిపల్స్ మరియు అనాటమీ ప్రొఫెసర్ గారు సుధాకర్ సార్ వీళ్ళందరూ వచ్చారు. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ నుండి మెడికల్ సూపరింటెండెంట్, డిప్యూటీ సూపరింటెండెంట్స్, ఆర్ఎంఓ గారు వీళ్ళందరినీ మేము ఇన్వైట్ చేశాము. వీళ్ళందరూ మా స్టూడెంట్స్ని బ్లెస్ చేసి మరియు స్టూడెంట్స్కి మంచి మెసేజ్ ఇచ్చారు. అంటే ఇప్పుడు మన థియరీ ప్లస్ ప్రాక్టికల్స్, ఇది కాయిన్కి 2 సైడ్స్ ఉన్నటువంటి గోల్స్ లాంటివి. ఈ బీఎస్సీ నర్సింగ్ స్టూడెంట్స్ వీళ్ళు ఇది ప్రాక్టికల్ ఓరియంటెడ్. ఇంతవరకు వీళ్ళు ఇంటర్మీడియట్లో ఒక క్లచ్లో ఉంటారు, కానీ ఒకసారి నర్సింగ్లోకి ఎంటర్ అవ్వగానే సబ్జెక్ట్స్ ఎక్కువ ఉంటాయి, ప్లస్ సర్వీస్ ఓరియంటెడ్గా ఉంటుంది. స్టూడెంట్స్ రికార్డ్స్తోనో పేపర్స్తోనో డీల్ చేసేది కాదు, లైఫ్తో డీల్ చేసే పని. కాబట్టి వీళ్ళకి మేము ప్రాక్టికల్స్ అనేది ఎంత ముఖ్యమో మన బ్రెయిన్తో చేతులతోనే కాకుండా మనసు పెట్టి వర్క్ చేయాలని మేము మెసేజ్ ఇచ్చాము. అలాగే ప్రతి స్టూడెంట్ కూడా క్లినికల్స్లో కష్టపడి వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకొని వాళ్ళ సీనియర్స్ని ఎలా గౌరవించాలో మరియు వాళ్ళ ఫ్రెండ్స్తో ఎలా ఉండాలి, హాస్టల్లో ఎలా అడ్జస్ట్ అవ్వాలి, ఈ ప్రోగ్రామ్ యొక్క స్కోప్ ఏంటి, ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేశాము. మా కాలేజీలో అంటే మేమంతా ఒకటేను, మెడికల్ అండ్ నర్సింగ్ అంతా కూడా మేమంతా మెడికల్ ఫ్రెటర్నిటీ. ఈరోజు ఫస్ట్ ఇయర్ నర్సింగ్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కాలేజీ ప్రిన్సిపల్ సుమిత్ర దేవి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఫ్రెషర్స్ డే జరిగింది. ఈ ఫ్రెషర్స్ డే చాలా చక్కగా కాలేజీలో జరిగింది. దీనికి సంబంధించి ల్యాంప్ లైటింగ్ అని చెప్పేసి బ్యాచ్. ల్యాంప్ లైటింగ్ అంటే ఇప్పుడు వెలిగించిన ఆ లైటు ఈ నర్సింగ్ పిల్లలందరూ కూడా వాళ్ళ జీవితాంతం కూడా ఇంకా వెలుగు నింపాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఈ కార్యక్రమాన్ని, ఈ ఫ్రెషర్స్ డేని చాలా చక్కగా నిర్వహించారు. దీంట్లో భాగంగా వాళ్ళకి ఒక ప్లెడ్జి కూడా చెప్పారు. ఆ ప్లెడ్జి వచ్చేసి ఫ్లోరెన్స్ ఫ్రిడ్జిగా వాళ్ళు తీసుకున్నారు. ఇదంతా కూడా నర్సింగ్ కాలేజీ పిల్లలంటే కూడా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నర్సింగ్ లేకపోతే మెడికల్ ప్రొఫెషనే లేదు నా ఉద్దేశం. నేను కూడా మెడికల్ ఆఫీసర్గా చాలా కాలం పనిచేశాను, మెడికల్ ఆఫీసర్ చేశాను, డాక్టర్గా చేశాను. వితౌట్ నేను ట్యూబెక్టమీ సర్జను. నర్సింగ్కి మనకి మెడికల్ డాక్టర్కి ఎంత అభినవ సంబంధం ఉంటుంది పేషెంట్కి. ఇలా నర్స్ అంటేనే ఫీడింగ్లో వాళ్ళు ఆ పేషెంట్ అంటే వాళ్ళకి ఎంత ఫీడ్ చేయాలి, ఎలా ఉండాలి, వాళ్ళకి మెడిసిన్ ఎంత ఇవ్వాలి, తర్వాత ఎంత భోజనాలు, అంతా కూడా నర్సింగే ఎక్కువ 90% ఉంటుంది. డాక్టర్స్ అంటే కూడా నా ఒపీనియన్. ఇవే బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్ ఒంగోలు.